చేపట్టుకుని ఒకసారి వాళ్ళు ఎందుకు బేడమని తెలుసా, వీళ్ళెందుకు బేడమని తెలుసా? ఆంటీ అంటే ఇంకా సరిపోలే, ఆంటీ ఇటుపోతే ఆంటీ అందరూ కలిసి ఆంటీ. నీకు విషయం తెలుసా? ఆంటీలు బాగా నాన్నంటే ఇష్టమా? నాకు అమ్మే ఇష్టం రా. ఎందుకంటే 9 నెలలు మోసి జన్మనిచ్చింది. అందుకే నాన్నకంటే కొంచెం అమ్మే ఎక్కువ ఇష్టం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 10 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. భూమిలోనూ అమ్మ పేరే. దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే. మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా? పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు. నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టదంతా వెనకబడ్డాడు. అమ్మకి అన్నోకున్నో బంగారు నగలు, నాన్నకి బంగారంచున్న పట్టు పంచబడ్డది. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెంతో పాపం బాగాలేదు. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. నాన్న నన్ను క్షమించు నాన్న. Okay.
ఆలోచన. ఏమంటే ఈ లోకంలో 1 సెకండ్, ఈ లోకంలో చెత్త ఫ్రెండ్స్ ఉంటారేమో కానీ చెత్త లవర్ ఉంటుంది కానీ తల్లిదండ్రులు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. నిజమైన ప్రేమ ఎక్కడంటే ఓన్లీ అమ్మ నాన్న దగ్గర నిజమైన ప్రేమ. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, అది ఓన్లీ అమ్మ నాన్న ప్రేమే. దయచేసి తల్లిదండ్రులు గౌరవించండి. మీ యొక్క ఫ్రెండ్స్ వల్ల, మీ యొక్క అమ్మాయి వల్ల అమ్మ నాన్నకి రెస్పెక్ట్ లేకుండా ఉండకండి. ఇది నా రిక్వెస్ట్. దయమని కానీ మీ నాన్నగారిని కానీ గట్టిగా ప్రేమించినట్లయితే ఒక్కసారి చేతులు పట్టేస్తారు. ఒక్కసారి ఆ ప్రేమ చూపించండి. ఒకసారి గట్టి చెప్పండి. చాలా మంది దేవుడి గుడికి వెళ్ళిపోతారు కానీ కనిపించని దేవుడైతే, కనిపించిన దైవమే తల్లిదండ్రులు. అది ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే అందరి కోసం ప్రభాస్
Michigan. We used to live with millions of dollars. The sentence we never oblivious of our the endless all from Paris. We high five fellas, divine minutes. On microphones, we define seconds. Apart from my name, there's one thing. These women like saying, oh, Namah Shivaya. In the pure and the flow. She like that, baby, is the watch of the show. We like that. The words generate words, I'm at the dick. Believe we shouldn't take the fame, try and measure it. Getting posting at the beans, stepping on the evil and crushing the lesser means. Beneath my feet and exhaustion. On the patch, you know you're honest. Ain't no pacifist now. We ain't never this calm. We do no wrong, but if you know what that we get harm, and then we are taking wrongs, leaving enemies harm to get along. Together we be singing the song like this. కంపల్సరీగా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. మీకు ఎప్పుడైనా ఎలాంటి ఈవెంట్స్ అయినా కావాలనుకుంటే గివ్ మీ వన్ మిస్డ్ కాల్, సంప్రదించండి. దిస్ ఇస్ ఏ ఐకాన్ బ్రాండ్ సురాజ్ ఈవెంట్స్ తరపున. సో ధన్యవాదండి. అలాగే నేను ఇంత చక్కగా మాట్లాడుతున్నానంటే దానికి మెయిన్ కారణం ఎవరికి తెలియదు, సౌండ్ సిస్టమ్. సౌండ్ వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ పేర్లు మర్చిపోయారు. థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ 31st ప్రోగ్రామ్ ఉంది. పండు మాస్టర్, నేను, జబర్దస్త్ టీము, భీమర్లో మా సూరజ్ ఈవెంట్ లో ఒక చక్కటి మంచి బ్యూటిఫుల్ సాంగ్ ఎంజాయ్
తాగండి, ఆడండి, పాడండి, అమరుకుతాను అనుభవించండి. ఇక భూలోక ప్రజలు చస్తే స్వర్గం కంటే నరకానికి రావాలని కోరుకోవాలి. ఆడండి. తెలుగింటి ఆడపడుతులు తమ్ముళ్ళంతా నందమూరి బిడ్డ మజాగా మనవడ చూపించాలని ఎదుర్కో ఎగరేస్తా నరకాన్ని. సురేష్ రెడ్డి అంటే వైజాగ్ లో ఎంబీపీ కాలనీ వైజాగ్ లో చూసా మళ్ళీ నెక్స్ట్ మంత్
వైజాగ్ వచ్చేస్తాను. ఒకసారి ఈ తమ్ముడికి ఒకసారి కొంచెం గట్టిగా చెప్పలు కొట్టాలండి హుషారుగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. పండు మాస్టర్ మీరు ఒకసారి రంగంలో దిగారు. పండు మాస్టర్ మీ ఫ్యాన్స్ ఉన్నారండి ఇక్కడ, ఒకసారి ఇలా రండి ఒకసారి. 90 అలాగే ఒకటి పర్సు పోయిందండి. 9032055963 వాళ్ళ పర్సు పోయింది. ఎవరికైనా దొరికితే ఒక్కసారి చూడండి. మనం గుడి దగ్గర ఉన్నాం కాబట్టి అందరూ కూడా చూడండి. దొరికితే మీకోసం పండు మాస్టర్ గారు ఒక బ్యూటిఫుల్ సాంగ్ పుష్ప ఫీలింగ్ సాంగ్ వేయడం రెడీ. అమ్మ సిగ్గుపడకమ్మా, అంకుల్గా రావాలి ఫీలింగ్స్ నీకు కాదు. ఫీలింగ్స్ వచ్చా చూసావా? పండు గారు ఒకసారి ఇక్కడ కుర్రాలు కుర్రాలు ఉన్నారంట మీ ఫ్యాన్స్ అక్కడ. ఎక్కడ ఎవరికి ఫీలింగ్స్ వచ్చింది? ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్ అంట. ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్సా? ఉన్నోళ్ళు కూడా రాలేదు ఫీలింగ్స్. ఫీలింగ్స్ రావాలంటే ఏం చేయాలి? చెప్పండి. అరే కుర్రాలు ఒక నిమిషం ఆగు. చెప్పు. యాపిల్ కిందకి రావాలి. యాపిల్ కిందకి రావాలి. ఇవన్నీ కాదు, అందరికన్నా పెద్ద సీనియర్ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన అడుగుదాం. సార్ సిగ్గుపడుతున్నాడు. ఆయన వెనక ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన తోస్తున్నాడు. మీరేం సార్ ఒకసారి పండు మాస్టర్ ఇలా రండి. మీరు చెప్పండి, మీ ఫీలింగ్స్ ఎలా ఉండి చేయాలి. హలో 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 ఇక ఈ అబ్బాయి కూడా అడుగు మాస్టర్. ఈ అబ్బాయి ఉన్నారు ఇక్కడ, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఏం కావాలి నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఉంచబోతున్నావు రాధిక చెప్పు. నా పేరు రాధిక కాదు. ఫస్ట్ నుంచి అండి, ఫస్ట్ నుంచి. పండు మాస్టర్ రెడీ రెడీ సాంగ్ రెడీయా? ఉన్నాడా షూని? నీకెందుకు? ఉంటే నా షూ నేను వేసుకొని వెళ్ళిపోతా, లేదంటే నేను వేసుకొని పోతా. అబ్బా ఎక్కడికి? నువ్వు వేడికంటే చెప్పట్లు. ఏం కావాలి నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు. రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గానీ నువ్వు మనిషివైతే 100% రాధికవి. నువ్వు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి. నువ్వు మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది అడేమో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద రైలుగా రాధికాలందరూ నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. ఇల్లు లాంటి లప్పగా ఏడున్నారు, ఓం అవగాహన చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీరు. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా డ్రాయింగ్ చేసింది, నన్ను చాలా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటూ దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు, ఈయన నేను ఒక్కనే సంకనాపుతా. చెప్పు రాధిక ఏం కావాలి నీకు?
ఫస్ట్